మణికంఠ గారి సిగ్గు పడుతున్నాడు పాపం. నీ పేరేంటి బెట్ట? సాయి సాయి వరుణ్. పాటలు వచ్చా? ఒకటి వాడబెట్ట. గణపతయ నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో గణపతి పప్ప మోడే. 4 లైన్లు అయితే నేర్చుకున్నాడు వీడు. సూపర్. ఏమన్నావు రా సాయి వరుణ్? నీ పేరు రా బుజ్జోడ? అఖిల్ ఏం చదువుతున్నావు? 4th B ఉన్నాడు వీడు. ఎవడైనా కావాలంటే ఏ సెక్షన్ వాళ్ళు వచ్చి మాట్లాడుకోండి వీనితోటి. ఇప్పుడు 4th B ఏ స్కూల్ రా మరి? సెయింట్ మార్టిన్స్ హై స్కూల్. అని నువ్వు స్కూల్ పేరు చెప్పకుండా 4th B అంటే ఏడుకోమ పోతుంటుండ్రా నేను కదా. ఇప్పుడు ఆ టీచరు లేదా? జ్యోతి టీచరు లేదా? అయ్యో జ్యోతి టీచర్ లేదంట. రాన్ టీచర్ వచ్చిందా? లెక్కలు ఎవరు చెప్తున్నారు? రోజ్మేరీ మేడం. నాకు ఎరకలేకపోయా. నాకు జ్యోతి టీచర్ రాన్ టీచరే బాగా తెలుసురా. రోజ్మేరీ మేడంకి నమస్తే చెప్పు. మంచిదా? చంద్రబాబు నమస్తే చెప్పమన్నదాన్ని. లెక్కలు వస్తాయా నీకు బాగానే? ఈరోజు ఎన్నో రోజు వినాయక చవితిలా? ఎన్ని రోజులైందిరా వినాయక చవితి షురు అయ్యి? రోజ్మేరీ మేడం వీడు చెప్తలేడు. 9 డేసా? ఎట్లా అనిపించింది వినాయకుడి నిమజ్జనం? మంచిగా చేసినావా? మీరు బ్యాండ్ పెట్టిండ్రా? బ్యాండ్ పెట్టిండ్రు వీళ్ళైతే. నీ పేరేందమ్మా? సుధమ్మ. నువ్వెక్కడ నుండి? సిద్దిపేటోళ్ళేనా? పార్సిగుట్టోళ్ళు. అన్న ఒక్క నిమిషం ఆగే. నారాయణ హోటల్ అన్న మీ నాయన ఎట్లా చేసిండ్రమ్మా మరి పూజలు? జోరుగా. ఇది ఏమన్నా ఐస్ క్రీమ్ అనుకున్నావురా తిననికే? మైకు పాట పాడతావా? పాడు. మంచిగా పొరలందరు నేర్చుకొని కుటుంబాలు అందరు వచ్చిండ్రు. నడుముండి పోదామండి. వినాయకుడు వస్తున్నాడు. అవతల బాంధుకి నుంచి ఇవతల బాంధుకి వస్తే కార్లలో వినాయకులను తీసుకొని వచ్చి కుటుంబాలు వచ్చి వినాయకుని నిమజ్జనం చేసిపోతున్నారు. ఇగో ఈడ కార్ల ఎంత ముద్దుగా ఉన్నది చూడండి. నా అమ్మ వినాయకుడు మంచిగా పట్టు పంచ గట్టి తీసుకొని వచ్చిండ్రు. స్వామికి చాలా బాగున్నది. వీళ్ళు కుటుంబంతో పాటు కుక్క పిల్లని కూడా తీసుకొని వచ్చిండ్రు కార్ల. అన్న ఏం పేరే? ప్రకాష్ అన్న. ఎక్కడి నుండి? ఎంతమంది వచ్చిండ్రు అన్న? మా కుటుంబం మొత్తం వచ్చాము. ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు అన్న? ప్రతి ఏటా చేస్తామ్మా. ప్రతి ఏటా వస్తాం. ప్రతి ఏటా హుసేన్ సాగర్లో విసర్జన చేసుకుంటాం అన్న. ఇక్కడ ఇప్పుడు మామూలుగా వినాయకుడిని ఇడికి తీసుకొచ్చి వేసేటోళ్ళు అందరు కూడా పోయేట రోజు పెట్టిన రోజు ఎంత సంతోషం ఉంటుందో వేసే రోజు అంత బాధపడతామా అంటారు. ఇంకొక ముచ్చట ఏంటంటే మరి వినాయకుడిని నీళ్ళలో వేసేనికే చాలా మంది చాలా కారణాలు చెప్తారు. నీకేం తెలిసి నువ్వు చెప్పు. తల్లి కడుపు నుంచి వచ్చాడు, గంగల్నే వదలాలి. మళ్ళీ ఇంట్లో పెట్టుకునే అవసరం లేదు. విసర్జన చేయాల్సిందే. 9 రోజుల తర్వాత కానీ 11 రోజులు కానీ ఒక్క రోజు తర్వాత కూడా చేయాల్సిందే. మీ పేరేందన్నా? ప్రకాష్ అన్న. ఏం చేస్తావన్నా? నేను ఆల్ సైన్స్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తాను. ఆల్ సైన్స్ స్కూల్లో ఎక్కడన్నా? ఆల్ సైన్స్ స్కూల్ గన్ఫౌండరీ కాడ. ఈ అన్న ఆల్ సైన్స్ స్కూల్లో పనిచేస్తాడంట. వద్దే నమస్తే. ఎట్లా నడుస్తున్నది పూజలన్నీ? అయిపోయినాయి అట్టేనా ఈ రోజు దాకా? ఏమేమి వండినావు ప్రసాదాలు 9 రోజులు? మరా జిలేబీ పులిహోర రోజు ఒకటి ఐటమ్ చేసి దేవునికి పెట్టి. నువ్వే వండుడా? పొరలతో ఇట్లా ఏమన్నా వండిపించినవా అక్క? పాప కూడా వండుతుంది, నేను కూడా వండుతా. పిల్లలతో ఇట్లా వండిపించారు. నీ పేరేందమ్మా? నా పేరు వైదేహి. మీరు ఈ వినాయకుని తోటి వచ్చింది? నా ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వినాయకుని తీసుకొని వచ్చిండ్రు. నువ్వేం చదువుతున్నావు బేటా? వర్క్ చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మరి మంచిగా ఉంటది. బెస్ట్ ఎక్సైట్మెంట్ మూమెంట్ మాకు. మరి బ్యాండ్ గిట్ల ఏం పెట్టలే ప్రకాష్ అన్న? దొరకలే అంటే మేము ఎక్కువ నాయిస్ పొల్యూషన్ చేయదలుచుకోవట్లేదు. మేము ఎంజాయ్ చేయదలుచుకుంటాం. అందుకనే సౌండ్ తో బంగారు తల్లి చూడండి ఎంత మంచి ముచ్చట చెప్పింది. నాయిస్ పొల్యూషన్ వద్దనుకున్నారు. ఇంటికాడ లొల్లి చేసుకున్నారు జరసేపు. ఇంటికాడ మంచిదే కానీ ఇక ఈడిదాకా ఎందుకు ఎంబడ అనుకున్నారు. ఫోన్ పట్టండి మంచిగా నిమజ్జనం చేసి మంచిగా మొక్కిపోండి. బాగా పెద్ద కొలువులు రావాలని అని. మంచిదా అక్క? నువ్వేడికించి వచ్చినావు అక్క? ఈ అక్కలు కూడా కన్ఫర్మ్ ఉండదు. మీ ఇంట్లోకించేనా అన్న? మీ అక్క ప్రకాశ్ అన్న వాళ్ళ అక్క ఏమైనా టిఫిన్ అట్టుకొచ్చినావు? అక్క చూడు పెద్ద నీళ్ళ బాటలు పట్టుకొచ్చింది మంచిగా. చిన్న పొరలు ఉన్నారా అని? నిజమా అక్క? మంచి పని చేసినావు. వెనకటోళ్ళు అయితే గిట్లా ఆలోచన ఉంటుంది.
ఇంత నీళ్ళ డబ్బానో పొరలకి ఇంత టిఫిన్ డబ్బానో పట్టుకొని వెళ్తారు.